గడిచిన వారంలో మనం అపోస్తుల కార్యములో నుండి స్టీఫెన్ గారిని మనం విన్నాం. స్టీఫెన్ గారిని గురించి విన్నాం. ఏమిటి స్టీఫెన్ గారిని గురించిన మాటలు చెప్పండి. స్టీఫెన్ గారు ఏ పని కోసం నియమించబడ్డాడు? ఆదిమ సంఘము ఏ సమస్యను బట్టి ముందుకు వచ్చింది? ఆదిమ సంఘములో సమస్య రాగా ఆ సమస్యకు పరిష్కారంగా ఎవరు కనిపించారు? పేతురు నిలబడి ఏం చెప్పాడు? గడిచిన విషయాలు మనం మాట్లాడాం. పేతురు స్థానిక సంఘంలో హెబ్రీ భాష మాట్లాడే గ్రీకు భాష మాట్లాడే హెబ్రీలు లోకల్గా ఉన్న వాళ్ళ మీద సనిగారు. విధవరాండ్లు మాకు మీద చిన్న చూపు చూశారు అని. ఆ సమస్యకు పరిష్కారంగా పేతురుడు మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. మేము దేవుని పని చేస్తాం, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం. మీరు నాయకత్వంలో అంటే ఇక్కడున్న సమస్యను ఎవరైనా షూట్ చేయగలిగితే ఆ సమస్యను పరిష్కరించగలిగే వాళ్ళు 7 మంది కావాలంటే 7 మంది నిలబడ్డారు. ఆ 7 మందికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేక అర్హత ఏమి ఉండాలో మనం గడిచిన వారంలో స్టీఫెన్ గారిని గురించి మనం మాట్లాడాం. స్టీఫెన్ గారు జ్ఞానం చేత ఆత్మచేత నింపబడి తర్వాత రాయబడిన మతం మంచి పేరు కలిగిన వాడు. ఈ 3 విషయాలు గడిచిన వర్తమానంలో మనం విన్నాం. రైట్, ఆ వ్యక్తిని గురించి మరికొన్ని మాటలు మనం ముందుకు తెలుసుకోవటానికి సిద్ధపడదాం. ప్రియ సోదరుడా, బైబిల్లో భక్తుల జీవితం, బైబిల్ గ్రంథంలో వ్యక్తుల జీవితం మనందరికీ మాదిరి. మనము వారి జీవితం ద్వారా ఏం నేర్చుకోబోతూ ఉన్నాం? వారి లైఫ్లో వారు ఎలా ఉన్నారో మనం ఎలా ఉండాలనే వాక్యం ఇన్స్పిరేషన్ మోడల్ మనకు చూపిస్తూ ఉంది. ఎక్కడ వాళ్ళ పతనమయ్యారు, మనం ఎక్కడ నిలబడాలి, వారు ఎక్కడ ఆధిక్యత సంపాదించుకున్నారు, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాం, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. దేవుని వాక్యం ఎందుకు రాశాడు అంటే ఇవన్నీ వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బోధ కలగటానికి దేవుని వాక్యం రాయబడి ఉంది అని మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం. వారి జీవితాలు మనకు బోధ, వారి బ్రతుకులు మనకు పాఠం. సో స్టీఫెన్ గారిని గురించి ఈ సందర్భంలో మరికొన్ని విషయాలు మీ ముందు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం, దయచేసి మీ దగ్గర బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీతో ఉంచుకోండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఈ మాట జను సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టీఫెను అనే మాటను మనం చూస్తాం. 3వ వచనంలో ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పోరు పొందిన 7గురిని మనం చూస్తే స్టీఫెన్ మొట్టమొదటిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏమిటి స్టీఫెన్ గారు ఎలా కనిపిస్తున్నారంటే అతడు విశ్వాసంతో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా కనిపిస్తాడు. యేసునందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం, ఇది స్టీఫెన్ గారి జీవితంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకేం చెప్పిందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయుట అసాధ్యము అని లేఖనము మనకు గుర్తు చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ వచనంలో 6వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసం లేకుండా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయుట అసాధ్యము అన్నాడు. దేవుని పని చేయాలి అంటే గత వారంలో ప్రధాన యాజకుడైన అహరోను కుమారుల గురించి విన్నాం. అలాగే ఏలీ కుమారుడైన నాదాబు ఏలీ కుమారుల గురించి ఓహ్లోను కిలియోను గురించి విన్నాం. అయితే వారు దేవునిని ఎరగకుండా దేవుని పని చేశారు. దేవునిని ఎరగకుండా దేవుని పని చేసినందుకు మరణాన్ని అనుభవించారని మనం చూసాం. ఈ సందర్భంగా ఏం గుర్తు చేస్తున్నాను అంటే దేవుణ్ణి ఎరిగి అంటే విశ్వాసంతో దేవుణ్ణి అంగీకరించగలిగిన వాళ్ళు దేవుని పనికి అర్హులు అన్నమాట మనం చూస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయుండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయుండుట అసాధ్యము అంటే దేవుణ్ణి నమ్మకుండా దేవుని పని చేస్తానని చెప్పడం అదే మంచిది కాదు. విచిత్రం ఏంటంటే యాకోబు గారు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతూ ఉన్నావా? అలా నమ్ముట మంచిది. దయ్యాలు దేవుడున్నాయని నమ్ముతూ ఉన్నాయంట. ఏంటి? దయ్యాలు దేవుడు ఒక్కడే అని నమ్ముతూ ఉన్నాయని యాకోబు రాసిన పత్రికలో మనము చూస్తాం. చాలా చక్కగా ఆ మాటలు లేఖనము మనకు గుర్తు చేస్తుంది. నిజమే. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిది, దయ్యములు నమ్మి వణుకుచూ ఉన్నాయి అన్నాడు.
దేవుడు ఒక్కడే అని దయ్యాలకుండే ఒక నమ్మకం. విచిత్రం ఏమిటంటే గొప్ప గొప్ప సిద్ధాంతాలు చదివి గొప్ప గొప్ప పట్టాభద్రులైన తర్వాత దేవుడు లేడు అనే స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తులు చాలామంది నేను చూశాను. దేవుడు లేకుండా వారి జీవితంలో నాస్తికవాదాన్ని ముందుకు తెచ్చిన వ్యక్తులు చాలామంది మనకు కనిపిస్తారు. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే దేవుడున్నాడు అని ఎవరు నమ్ముతున్నారో తెలుసా? దయ్యాలు నమ్ముతూ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మాట ఏంటంటే దేవుడున్నాడని దయ్యాలు నమ్ముతూ ఉన్నాయి. దయ్యాలు ఉన్నాయని కూడా పరోక్షంగా ఆ మాట మనకు తెలియజేస్తూ ఉంది. ఈ సందర్భంగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట్టు అసాధ్యం. స్టెఫెన్ గారు విశ్వాసంతో నింపబడిన వ్యక్తి. దేవుని యొద్దకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ కార్యాన్ని నా పట్ల చేస్తాడు, దేవుడు నాకు ఖచ్చితంగా ఈ కార్యాన్ని జరిగిస్తాడు అనే నమ్మకాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అనే మాటను మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం, అందుకు వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్నాడు. యేసునందు విశ్వాసం రక్షణ కలిగిస్తూ ఉంది. యేసునందు విశ్వాసం రక్షణ కలిగిస్తూ ఉంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు, యేసుక్రీస్తునందు విశ్వాసము, యేసుక్రీస్తు పునరుత్థానం పైన విశ్వాసం మనం రక్షింపబడటానికి మార్గాన్ని చూపిస్తూ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము అని చెప్పింది. అలాగే అవిశ్వాసులు ఎక్కడ పోతారో ప్రకటన గ్రంథం కూడా మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనములో అవిశ్వాసులు అగ్ని గంధకాల చేత మండే గుండములో పాలు పొందుతారు అని లేఖనం చెప్పింది. విశ్వాసం లేకపోతే, అవిశ్వాసిగా జీవిస్తే, అవిశ్వాసి యొక్క ఫైనల్ స్టేజ్ ఏమిటంటే రెండవ మరణం. అవిశ్వాసి యొక్క ఫైనల్ స్టేజ్ ఏంటంటే రెండవ మరణం. దేవుని ఎద్దుకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడు నిన్ను నమ్మవలెను కదా, అలాగనే మనం నమ్మాలి. ప్రియులారా, దేవుణ్ణి ఇష్టపెట్టాలి అంటే, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే దేవుడు ఉన్నాడు అన్న నమ్మకాన్ని మొట్టమొదట మనం కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఒకదాని వెంట ఒకటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు దేవుడున్నాడా అన్న ప్రశ్న కలుగుతుంది. యోహాను గారు ఏం చెప్పాడు? బాప్తిస్మిచ్చే యోహాను గారు యేసుక్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, నీ చెప్పుల వారిని విప్పుటకైనా నేను యోగ్యుని కాదు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పగలిగితే తనను వెంబడిస్తున్న ఆంధ్రయ్య యేసుక్రీస్తును వెంబడించాడు. విచిత్రం ఏంటో తెలుసా? యోహాను గారిని పట్టుకొని చెరసాలలు వేసినప్పుడు హేరోదు కుటుంబం అదొక మర్డర్ ఫ్యామిలీ. ఒక మాటలో చెప్పాలంటే చాలా అనేకులను చంపగలిగే కుటుంబం అది. హేరోదు వాళ్ళ బాప్తిస్మిచ్చి యోహాను పట్టుకొని చెరసాల వేస్తే చెరసాల నుండి ఒక సందేశాన్ని పంపించాడు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి. రాబోవాడు నీవేనా, మేము మరొకరి కోసం వేచి ఉండాలి. ఒకప్పుడు ఏం చెప్పాడు యోహాను గారు? ఇదిగో దేవుని గొర్రెపిల్ల, నీ చెప్పుల వారిని విప్పటికైనా నేను యోగ్యుడి కాను, నీ చేత నేను బాప్తిసం పొంది ఉండవలసి ఉండగా నీవే నా దగ్గరకు వచ్చి నా చేత బాప్తిసం ఎందుకు పొందుతూ ఉన్నావని నివారించిన వ్యక్తి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అనేకులకు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. యోహాను ఏం చేశాడు? నీవేనా లేకపోతే మరొకరి కోసం వేచించాలా? అంటే నేనేం గుర్తు చేస్తున్నానంటే, బాధలు, వేదనలు, శ్రమలు, యోహానికి జైలు జీవితం స్టార్ట్ అయినప్పుడు యోహానే కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎవరి పట్ల? ప్రభువైన యేసుక్రీస్తు పట్ల. ఆశ్చర్యం. యోహానికి వెళ్ళి చెప్పండి, కుంటివారు నడుస్తూ ఉన్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు, పక్షవాయు జబ్బు కలిగిన వాళ్ళు బాగవుతూ ఉన్నారు, నా విషయమై అభ్యంతరం పడిన వాడు ధన్యుడని చెప్పి సందేశాన్ని పంపించాడు. భక్తులనైనా భక్తగ్రేసులనైనా కొన్ని సందర్భాల్లో శోధనలు వస్తే ఖచ్చితంగా అసలు దేవుడు ఉన్నాడన్న ప్రశ్నలు వస్తాయి. బాప్తిసం ఇచ్చే యోహానే కన్ఫ్యూజ్ అయిపోయాడు. అందుకనే ప్రభు అంటాడు, పరలోక రాజ్యంలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే స్త్రీ కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ప్రభువే చెబితే, తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మరో స్టేట్మెంట్ కూడా ప్రభువే చెప్పాడు. దైవరాజ్యంలో చాలా ఉన్నతమైన ఆధిక్యత సంపాదించుకున్నవాడు యోహాను. కానీ అలాంటి స్టేట్మెంట్ అడగటానికి
అతని చుట్టూ ఉన్న శ్రమ కారణమైందని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని పని చేయాలి అంటే విశ్వాసముతో నిండుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఈ ఫుల్ఫిల్డ్ ఆఫ్ ఫెయిత్ అనే మాటను మనం చూస్తాం. విశ్వాసం చేత నింపబడ్డాడు ఎవరు? స్టెఫెన్. దేవుని పని చేయాలి అంటే విశ్వాసం మొట్టమొదటిగా కలిగి ఉండాలి. తర్వాత మనం చూస్తాం స్టెఫెన్ గారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. లేక స్టెఫెన్ గారిని గురించి లేఖనం ఏం చెప్పింది అంటే, పరిశుద్ధాత్మతో, న్యూమా అనే గ్రీకు పదాన్ని మనం చూస్తాం, గాలి లేక ఆత్మ అనే పదాలు అక్కడ మనం చూస్తాం. ఆత్మచేత నింపబడినవాడు, ఆత్మచేత నింపబడినవాడు. తర్వాత 8వ వచనంలో మనం చూస్తాం, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్పింది అంటే, స్టెఫెన్ కృపతోనూ బలముతోనూ నింపబడినవాడై, నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక్రియలను చేయుచుండెను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్టెఫెన్ గారిని గురించి లేఖనం ఏం చెప్పింది అంటే, అతడు బలముతోనూ కృపతోనూ నింపబడినవాడు. దేవుని కృపతో నింపబడినవాడు. దేవుని కృప ఒక వ్యక్తికి, దేవుని కృప చేత ఒక వ్యక్తి నింపబడితే ఎలా ఉంటాడు అని చెప్పటానికి ఒక రుజువు స్టెఫెన్ గారు. మరలా చెబుతా ఉన్నాను, నా మాటలు వినండి. దేవుని కృప చేత ఒక వ్యక్తి నింపబడితే, దేవుని కృప చేత ఒక వ్యక్తి నింపబడితే ఎలా ఉంటాడో చెప్పటానికి స్టెఫెన్ గారి సాక్ష్యం. దేవుని కృపచేత నింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడని చెప్పడానికి రుజువు, సాక్ష్యం ఏమిటంటే, అనేక ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుని వాక్యాన్ని అనర్గళంగా బోధించాడు. చావు తన ముందు ఉండినా చావును లక్ష్య పెట్టలేదు. సత్యం కొరకు నిలబడిన వ్యక్తిగా నిలబడ్డాడు. అంటే దేవుని కృపచేత ఒక వ్యక్తి నింపబడితే దేవుని కొరకు అతడు సాక్షిగా నిలబడతాడు. దేవుని కృపచేత ఒక వ్యక్తి నింపబడితే దేవుని కొరకు సాక్షిగా నిలబడతాడు. అవసరమైతే హతసాక్షిగా కూడా చనిపోతాడు. స్టెఫెన్ గారి జీవితంలో అదే మనం చూస్తాం. పౌలు ఏమన్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, నేను చాలా ప్రయాసపడ్డాను, చాలా పరిచర్య జరిగించాను, చాలా కష్టాలు అనుభవించాను, కానీ ఇవి నాకు తోడయున్న దేవుని కృప చేసింది అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చేశాను కానీ నాకు తోడయున్న దేవుని కృప ఇదంతా కూడా చేసింది అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన కృప, ఆయన కృప నిష్ఫలం కాలేదు అన్న మాటను చెబుతా ఉన్నాడు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రయాసపడింది నేను కాదు. ఎంత ప్రయాసపడ్డాడు తెలుసా? 40 రోజులు 40 కంటే 39 కొరడ దెబ్బలు తిన్నాడు. వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. దాదాపుగా 13 పత్రికలు రాశాడు. చాలామందిని సువార్త కొరకు సంపాదించాడు. చాలా సుదీర్ఘ ప్రయాణం చేశాడు. రాళ్ళ చేత కొట్టబడ్డాడు. సముద్రము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పర్యాయం ఓడ పగిలి 1.5 దాదాపుగా నీళ్ళలోనే జీవించాడు. చాలా కష్టపడ్డాడు. ఉపవాసం ఉన్నాడు, చలితో ఉన్నాడు, దిగంబరత్వంతో ఉన్నాడు. చాలా 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 సంఘాల కొరకు ప్రయాసపడ్డాడు. ఇంత ప్రయాసపడిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప చేసింది. నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప చేసింది. ఆ మధ్య ఒక ఆయన వచ్చి, సామ్యుల్ గారు చాలా పెద్ద చర్చ కట్టారండి నన్ను అడిగితే నేనన్నాను, నేను కాదు, దేవుడే ఈ కార్యాన్ని చేసించాడు. నేనెవరండి? ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్డినరీ పర్సన్ అంతే. నేనెవరండి? ఒక సామాన్యమైన వ్యక్తిని. నేనెవరండి అంటే ఒక సామాన్యమైన బలహీనుణ్ణి. కానీ దేవుడు తన కృప ద్వారా కార్యాన్ని చేశాడు. పౌలు అన్ని సంఘాలు స్థాపించి, పౌలు అంతమందిని సువార్త కొరకు సంపాదిస్తే, పౌలు అన్ని ఉత్తరాలు రాసిన తర్వాత పౌలు ఇస్తున్న స్టేట్మెంట్ అంటే తెలుసా? నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప ఈ పని జరిగించింది. అంతే. అక్కడ చెప్తా ఉన్నాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపే ఈ పని చేసింది. దేవుని కృపే ఈ పరిచయం చేసింది. దేవుని కృపే ఈ ఉత్తరాన్ని రాయడానికి తోడుగా ఉంది. దేవుని కృపే శ్రమలోనైనా నాకు సహాయాన్ని చేసింది. కనుక ప్రియులారా, మధ్యాహ్న కాల సమయం చెబుతా ఉన్నాను, దేవుని కృప చేత నింపబడితే గొప్ప పరిచర్య చేస్తాం. ఎక్కడ దేవుని కృప నిష్ఫలమవుతే, ఎక్కడ దేవుని కృపను పొందలేదంటే పరిచర్యలో దేవుణ్ణి సామర్థ్యాన్ని, దేవుడు అనుగ్రహించే సామర్థ్యాన్ని మనం ఖచ్చితంగా కోల్పోతాం.
ఇలా గుర్తు చేస్తా సౌలునకు దేవుని కృప దూరం అయ్యింది. బైబిల్ గ్రంథం మనకు చెబుతా ఉంది సౌలునకు దేవుని కృప దూరం అయింది. కానీ దావీదుని గురించి మనం లేఖనంలో చూస్తాం. దావీదుని గురించి ఏం చెప్తాడు అంటే, సౌలునకు దూరమైన నా కృపను నీకు దూరము చేయను అన్న మాటలు లేఖనం మనకు గుర్తు చేస్తుంది. ప్రియులారా, చాలా చక్కటి విషయాలు లేఖనము మనకు తెలియచేస్తూ ఉంది. సౌలు దేవుని కృపను పోగొట్టుకున్న వ్యక్తి, సౌలు దేవుని కనికరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి, సౌలు దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్న వ్యక్తిగా సౌలు జీవితంలో మనం చూస్తే, కానీ దావీదు జీవితంలో చాలా ఆశ్చర్యకరమైన సంగతులు, దావీదు జీవితంలో చాలా శ్రేష్టమైన సంగతులు అవేమిటి అంటే, సౌలునకు దూరమైన దేవుని కృప, దూరమైన దేవుని కృపను సౌలు దూరంగా కోల్పోతే దావీదు ఆ శ్రేష్టమైన దానిని సంపాదించుకున్న సందర్భాన్ని మనం చూస్తాం. సౌలునకు కృప దూరమైంది, కానీ దావీదు దానిని సంపాదించుకున్నాడు అనే సంగతి ఈ సందర్భంగా నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియచేస్తున్న సంగతి ఏమిటంటే, ఒక వ్యక్తి కృప పొందితే గొప్ప కార్యాలు చేస్తాడు. మరియమ్మ గారిని గురించి లేఖనం ఒక మాట మనకు పరిచయం చేస్తుంది. ఏమిటంటే, దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు దేవుని కృపను పొందితివి అన్న మాట లూకా సువార్తలో మనం చూస్తాం. దేవుని కృప పొందింది ఎవరు అంటే మరియమ్మను గురించి ఈ మాటలు మనం చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో నీవు దేవుని కృపను పొందితివి అన్నారు. ఎవరు? నీవు దేవుని కృపను పొందితివి అన్నారు. గబ్రియేలు దేవదూత మరియమ్మను గురించి మాట్లాడుతూ నీవు దేవుని కృపను పొందితివి అన్నాడు. దేవుని కృపను పొందిన మరియమ్మ, దేవుని కృపను పొందిన మేరీ రక్షకుణ్ణి ప్రపంచానికి తెచ్చింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని కృపను పొందిన మరియమ్మ రక్షకుణ్ణి ప్రపంచానికి పంపించింది. ఇలా గుర్తు చేస్తా, నీవు దేవుని కృపను పొందితే, సోదరి నీవు దేవుని కృపను పొందితే ప్రపంచానికి రక్షణ అందించే మాటలు నీవు అందిస్తావు. రక్షకుణ్ణి మరియమ్మ గారు ప్రపంచానికి పరిచయం చేస్తే ఆ రక్షకుని గురించి ఖచ్చితంగా దేవుని కృపను పొందితే ఆ రక్షకుని గురించి ప్రకటిస్తావు, రక్షకుని గురించి సాక్ష్యం ఇస్తావు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. సౌలునకు దేవుని కృప దూరమైంది, మరియమ్మ దేవుని కృపను సంపాదించుకోవడం రక్షకుని పరిచయం చేసింది. నాకు అనుగ్రహించబడిన కృప నిష్ఫలం కాలేదు. నేను చాలా ప్రయాసపడ్డాను. నేను ప్రయాసపడడం కాదు, కానీ నాకు తోడై ఉన్న దేవుని కృప. అలాగా స్టెఫెన్ గారి జీవితంలో మనం చూస్తాం. ఏం చూస్తాము అంటే, అతడు కృపచేత నింపబడ్డాడు గనుకనే అనేకులకు సాక్షిగా నిలిచిన సందర్భాన్ని మనం చూస్తాం. తర్వాత అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనంలో మరొక మాట మనం చూస్తాం. బలముతోనూ నింపబడిన వాడై ఇట్ ఇస్ కాల్డ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. అతడు ఆధ్యాత్మికమైన బలము చేత నింపబడ్డాడు. అతడు ఏ బలం చేత నింపబడ్డాడు తెలుసా? ఆధ్యాత్మిక బలం చేత నింపబడ్డాడు. సంసోనుకు దేవుడు సహజంగానే బలం ఇచ్చాడు. ఎలాంటి బలం తెలుసా? సింహాన్ని అవలీలగా చంపేశాడు. ఎంత బలం ఇచ్చాడు తెలుసా? ప్రపంచంలో టాప్ మోస్ట్ రన్నర్ హుసేన్ బోల్ట్ని మించిన రన్నర్ అన్నమాట. 300 నక్కలను పట్టుకోవడం అంటే మాటల. నక్క ఎంత స్పీడ్గా పరిగెత్తుతో మన కుక్కను పట్టుకోవడమే కష్టం. 300 నక్కలు పట్టుకున్నాడంటే ఎంత మంచి హెవీ రన్నర్గా ఉంటాడో చెప్పండి. ఒకసారి బంధించినప్పుడు గేటుని తీసుకెళ్తాడు. పచ్చి గాడిద దవడెముకతో, ఎండిన ఎముకలు అయితే చాలా గట్టిగా ఉంటాయి. పచ్చి పట్టుకోవటానికి కూడా గ్రిప్ ఉండదు, చాలా జారిపోతూ ఉంటాయి. చెప్పండి, పచ్చి మాంసంతో ఎముకలు పట్టుకుంటే ఎట్లా ఉంటాయి? మన మాంసం ప్రియులు కదా, జారిపోతూ ఉంటాయి. పట్టు గ్రిప్ ఏమి ఉండదు, వంగేస్తాయి. పచ్చి గాడిద దవడెముకతో 3000 మందిని చంపాడంటే ఎంత మంచి హైలీ బలవంతుడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 300 లక్కలు పట్టుకున్న రన్నర్ ఆయన, సింహాన్ని అవలీలుగా చంపిన వ్యక్తి. దేవుడు బలపరుస్తూ అంత గొప్పగా వాడుకుంటాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఒక స్త్రీ మోజులో పడి తనకున్న అభిషేకాన్ని కోల్పోయిన వ్యక్తిగా నిలబడ్డాడు. ఆఖరిగా క్షమించబడ్డాడు. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం విశ్వాసుల జాబితాలో సంసోనును మనం చూస్తాం.
నేనేమంటానంటే, మనం భౌతికంగా ఎంత బలవంతులైనా దేవుడు వాడుకోకపోతే ఆ బలమంతా జీరో అని చెబుతా. ఎంత బలవంతులైనా దేవుడు వాడుకోకపోతే మన బలమంతా నిష్ప్రయోజనం. కాబట్టి దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటంటే, స్టెఫెను బలము చేత, దేవుడు అనుగ్రహించిన బలము చేత నింపబడ్డాడు. ఒక పర్యాయం పౌలు ఇలా రాస్తాడు, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము అన్నాడు. కృప బలపరిచేది, దేవుడు బలమిచ్చేది, దేవుడు బలమిచ్చేవాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే ఉన్నాయి. కీర్తనకాడు అంటాడు, యెహోవా నా బలమా అన్నాడు. దేవుడే బలం, దేవుడే బలం. స్టెఫెన్ గారికి పని చేయడానికి దేవుడు బలాన్ని ఇచ్చాడు. స్టెఫెన్ గారిని బలపరిచాడు, దేవుడు నిలబెట్టాడు సాక్షిగా. ఇర్మియా గారితో ఒక సమయం ముందు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ ప్రజలు ఎదుట నేను నిలబెడతా ఉన్నాను. ఇర్మియా మాట్లాడాడంటే, అయ్యా నేను బాలుడను, నాకు మాటలు రావు, నేను నిలబడలేకపోతా ఉన్నానంటే, ఇర్మియా నీ తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే నేను పిలిచాను. జనములకు నాయకుడిగా నీవు ఉండటానికి, జనములకు ప్రవక్తగా నేను ఉండటానికి నిన్ను అభిషేకించాను. ఎక్కడో తెలుసా? నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పిలిచాను. బాలుడని నీవు అనవద్దు, నీవు బాలుడు కావు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను పిలిచాను ప్రవక్తగా ఉండటానికి. ఆ ప్రజలు ఎరగని వాళ్ళు, వినని వాళ్ళు, అయినా నువ్వు ప్రకటించు. బాలుని బలపరిచినట్టుగా ఇర్మియాను బలపరిచే సమస్యల మధ్య నిలబెట్టాడు. హెజ్కేల్తో కూడా మాట్లాడాడు. హెజ్కేల్ని బలపరిచాడు. హెజ్కేల్ని ఎలా నిలబెట్టాడు తెలుసా? హెజ్కేల్ దుష్ట ప్రజల మధ్య, బ్రహ్మదండి చెట్ల మధ్య, ముండ్ల పొదల చెట్ల మధ్య, ఈ ప్రజలు మాట వినని వారు, హృదయమందు కఠినులు, ఇలాంటి ప్రజల మధ్య నేను నిలబెట్టాను అన్నాడు. వారు నీ మాట వినరని నాకు తెలుసు. దేవుడు అంటాడు, వారు నీ మాట వినరని నాకు తెలుసు, అయినా వారి మధ్య ప్రవక్త ఉన్నాడు అని చెప్పటానికి నీ వెళ్ళి ప్రకటించు అన్నాడు. బ్రహ్మదండి చెట్ల మధ్య, అవి ముండ్ల చెట్ల మధ్య, దుష్ట హృదయాల మధ్య, ఇశ్రాయేలు ప్రజలు మాట వినని మెడవంచని ప్రజల మధ్య దేవుడు హెజ్కేలును కూడా నిలబెట్టాడు, బలపరిచాడు. కనుకనే వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధపడ్డారు. ఎలా సాధ్యమైందంటే, దేవుడు బలపరచగా వారు గొప్ప కార్యాలు చేసిన సందర్భాన్ని మనము లేఖనములో చూస్తాం. వారు హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, నా యొద్ద కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనక వారు నీ మాట వినినను వినకపోయినను వారు తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా వారికి ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు వారికి ప్రకటించము. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలోనూ తిరుగుతూ ఉన్నావు, తేళ్ళు మధ్య నివసిస్తూ ఉన్నావు. ఆ ప్రజలు ఎలాంటి వారంటే, తేళ్ళులాగా కుట్టే ప్రజలు. ఆ ప్రజల మధ్య నీవు నిలబడేసుకేలు, నీవు నిలబడు, నేను మాట్లాడతా. బలహీనులను బలపరచగలిగాడు ఆయన. గొప్ప గొప్ప సువార్తికులు ప్రపంచానికి పరిచయం అయ్యారు అంటే, ఇబ్బందుల మధ్య, సమస్యల మధ్య వాళ్ళు సేవ చేశారు. చావు ప్రతిరోజు వాళ్ళ కోసం ఎదురు చూసింది. చాలా తిట్లు వాళ్ళ కోసం ఎదురు చూశాయి. చాలా బలహీనతలు వారి కోసం వాళ్ళ ముందు కాచుకొని ఉన్నాయి. వాటిని లెక్క చేయకుండా నిలబడ్డారు కనుకనే ప్రపంచంలో నేటికి వారి పేరును మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. చాలామంది హతసాక్షులుగా చనిపోయారు. మరణం నా కొరకు కాచుకొని ఉంది, ఎటు పోయినా నేను ఈ శ్రమనే అనుభవిస్తూ ఉన్నాను. పౌలన్న మాటలు. ఒక దైవజనుడు అన్నాడు, నా కొరకు మరణం వెంటాడుతూ ఉంది. కొన్ని సంవత్సరాల నుండి నన్ను వెతికితే ఖచ్చితంగా ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. క్రైస్తవుల కోసం నేటికి సాక్ష్యం ఇస్తున్న వ్యక్తులు, ప్రాణం మీద తీపిబడి సువార్తను ఆపిన వ్యక్తులు కాదు, ముందుకు సాగారు. బలాన్ని ఇచ్చాడు దేవుడు. బలహీనులు, గొప్ప గొప్ప మేధావులను సిగ్గుపరచడానికి సామాన్యులను దేవుడు వాడుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకమందు చెడిపోయిన వారిని అనుకున్నాడు. వారు గొప్ప పని దేవుని కొరకు చేశారు. దేవుడు నిలబెడితే ఎవరు రచన పడగొట్టలేరు. సొంతంగా నిలబడాలనుకుంటే గాలి కొట్టుకుపోతాం. ఇక అంతే, గాలి కొట్టుకుపోతా. దేవుడు నిలబెట్టాడా? పడగొట్టాలని ప్రయత్నించిన వాళ్ళు పడిపోతారు ఖచ్చితంగా. జాగ్రత్త. స్టెఫెన్ గారు బలము చేత నింపబడిన వాడు.
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం చదవండి. ఒక వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు ఆయన, ఒక వండర్ఫుల్ మెసేజ్. ఎక్కడ అబ్రహాము నుండి ప్రారంభించబడి యేసుక్రీస్తు వారికి ఈయనే రక్షకుడని దేవుడు మనకు నియమించాడని చెబితే వాళ్ళకి మంట పుట్టింది, తట్టుకోలేకపోయారు. వాళ్ళు అన్నాడు, ముష్కరులారా అన్నాడు. ఈ మాటతో వాళ్ళ పళ్ళు కొరికి రాళ్ళేసి కొట్టారు ఆయన్ని. వినండి, స్టెఫెన్ గారు వాక్యాన్ని అనర్గళంగా ఎరిగినవాడు, సత్యాన్ని బాగా ఎరిగినవాడు, లేఖనం పైన మంచి అవగాహన కలిగినవాడు, సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలిసినవాడు, యేసుక్రీస్తు రాకను గురించి ప్రవక్తలు ఏం చెప్పారో బాగా విశ్లేషణ చేసినవాడు, సత్యం కొరకు సాక్షిగా నిలబడ్డాడు. రాళ్ళ చేత కొడితే మోకరించి ఒక మాట అన్నాడు, ప్రభువా నా ఆత్మని చేర్చుకో, వీరిని క్షమించు అన్నాడు. ఎంత త్యాగం అండి, ఎంత త్యాగం అండి. రాళ్ళ దెబ్బలు పెడుతూ ఉన్నప్పుడు క్షమించమని కోరుకోవడమా? రాళ్ళ చేత దెబ్బ కొడుతూ ఏడుస్తూ రక్తం కారుతూ ఉంది, ఒకవైపు ప్రాణాలు పోతూ ఉన్నాయి. అంతే, ఆఖరిలో వారందరిని క్షమించి తన ప్రాణాన్ని ప్రభుకు అప్పగించాడు. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే చావుకైనా సిద్ధపడతాడు. సాక్షిగా, హతసాక్షిగా స్టెఫెన్ గారు జీవితాన్ని ముగించారు. కారణం, ప్రభు వారిని బలపరచగా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చారు. నేను ఇలా అంటాను, స్టెఫెన్ చనిపోగా పరలోకం సంతోషించింది. పరలోకంలో గ్రాండ్ వెల్కమ్ ఉంది. ఒకసారి మరి మీరు వేరేగా ఊహించొద్దు, ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. పడుకుంటే మరి తమ్ముడు కట్ చేస్తా. పడుకున్న తర్వాత ఒక కళ వచ్చిన తర్వాత ఒక చనిపోయిన ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా ఉంది చూడండి. చనిపోయిన ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, సార్, హతసాక్షులైన వారికి పరదేశం చాలా గొప్పగా గ్రాండ్ వెల్కమ్ చేస్తూ ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన హతసాక్షి కాలే, హతసాక్షులకి పరలోకం గ్రాండ్గా వెల్కమ్ చేస్తుందని చనిపోయిన ఆయన వచ్చి నాతో చెప్పాడు. ఎట్లా ఉంటుంది చూడండి. ఏంటి సార్, చనిపోయిన వాళ్ళు వస్తే ఎట్లా వస్తారు, మీరు పక్కన పెట్టండి, ఇలా నేను గుర్తు చేస్తా. హతసాక్షులకు పరలోకము ఒక గొప్ప ఆహ్వానాన్ని పలుకుతూ ఉంది. హతసాక్షులకు పరలోకము గొప్ప సన్మానం చేస్తూ ఉంది. ఇలా గుర్తు చేస్తాను. నా కుమారుడు భూమి మీద నా కొరకు సాక్షిగా భూలోకంలో ఉండి పరలోకానికి వచ్చాడు. నేను ఇలా అంటాను, దేవదూతలందరూ కూడా లేచి చప్పట్లు కొట్టారేమో స్టెఫెన్ గారు చనిపోయిన తర్వాత. సోదరుడా, సత్యము ఈ ప్రపంచంలో మాట్లాడితే చావే, అంతే. ప్రపంచం అంత తొందరగా సత్యాన్ని జీర్ణించుకోదు. ప్రపంచానికి ఏం మాట్లాడాలంటే 4 అబద్ధాలు, ఒక్క నిజం మాట్లాడాలి. ఆ ఒక్క నిజం కూడా నక్కి మాట్లాడాల్సిందే. ప్రపంచం కావాల్సిన స్థానం. ప్రపంచం ఎప్పుడు కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు వీళ్ళనే ప్రేమించింది. మంచిగుండండి, మారండి అంటే ఏం చెప్తుంది? అరే, మత ప్రచారం చేయడానికి వచ్చావు, రాళ్ళ చేసి కొట్టండి అంటాడు. నేను గుర్తు చేస్తా, మంచి చాలా మైనారిటీ. నీ వ్యక్తిగతంగా దేవుని కొరకు ధైర్యంగా బ్రతుకు. ఎప్పుడు వెళ్తామో తెలియదు. మరలా చెబుతా, ఎప్పుడు జీవితాన్ని ముగిస్తామో తెలియదు. నేను అనే ఈ వ్యక్తి, సామిల నేను వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియదు. మరలా చెబుతూ ఉన్నా, చనిపోయేలోగా జీవితాన్ని సరిచేసుకుని ప్రభు కొరకు బ్రతుకుదాం. స్టెఫెన్ గారు బలము చేత నింపబడి వాక్యాన్ని బోధిస్తే వారు ముష్కరులైన తట్టుకోలేకపోయి స్టెఫెన్ గారిని చంపారు. దేవుడు వాడుకుంటే స్టెఫెన్ చనిపోయిన తర్వాత స్టెఫెన్ చావుకు సమ్మతించిన పౌలు అక్కడ నిలబడ్డాడు. ఇంకా పౌలు మార్పు చెందలే. ఆ వ్యక్తిని కొడుతూ ఉంటే కళ్ళారా చూశాడేమో. ఆ స్టెఫెన్ చావుకి ఈయన ఒక విట్నెస్, అంటే సాక్షి వ్యక్తి. స్టెఫెన్ మరణం పౌలు లాంటి గొప్ప యోధుని సంఘానికి పరిచయం చేసింది. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. భారతదేశంలో నేటికి ఎంతోమంది హతసాక్షులుగా చంపబడుతున్నారే. ఎక్కడ క్రైస్తవుల రక్తం చిందించబడిందో అక్కడి నుండి అనేక ఆత్మలు పుట్టుకొస్తాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు రక్తము భూమి మీద పుడితే, యేసుక్రీస్తును చంపి ఆయన రక్తం భూమి మీద పడితే, ఆ రక్తపు పునాదుల్లో సంఘము లేవబడింది, సంఘం కట్టబడింది. ఎంతోమంది క్రీస్తు కొరకు చస్తే ఆ రక్తము నేటికి ఎంతోమందిని సాక్షులుగా ప్రభు కొరకు నిలబెడుస్తూ ఉంది. సోదరుడా, జీవితం
లోకంతో రాజ్యపడడం కాదు, పాపంతో రాజ్యపడడం కాదు, క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. అలా బ్రతకటానికి వాక్యమైన ప్రతి వారికి దేవుడే తన కృపనిచ్చి మహిమ పొందును గాక.